శిష్యుల్లో ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో 41 వచనం చదువుకుందాం. కాబట్టి సనుక్కున్నారట. పాపాలన్నిట్లో ఘోరమైన పాపాలు ఒకటి ఏంటంటే సనగడం. ఏం చెప్పండి? సనగడం. ఎందుకు సనగారు? ఈయన తను గొప్ప చెప్పుకుంటున్నాడు. ఈయన ఎవరు? యోసేపు కుమారుడు కాదా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలియదా? ఈయనంటే పరలోకం నుండి దిగి వచ్చాడంటున్నాడని యేసు ప్రభు వారిని చిన్న చూపు చూశారు, సనిగారు. దేవుని విషయాల్లో నువ్వు సడుగుతున్నావేమో జాగ్రత్త. దేవుని వాక్యం నచ్చకపోయినా, దేవుని వాక్యం నీలో పని చేయకుండా నీవు కనుక సణుగుతూ ఉంటే సణుగుడు నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు. బైబిల్లో చాలామంది దేవుని మీద, యెహోవా దేవుని మీద సణిగి చంపబడ్డారు అరణ్యములో. గుర్తుందా? మంచినీళ్ళు తాగేటప్పుడు సణిగారు, మంచినీళ్ళు చేదుగా ఉన్నాయని. ప్రయాణం చేసేటప్పుడు అలసిపోయి అక్కడ సణిగారు. మాంసం లేదు, చేపలు లేవని కూరల దగ్గర కూడా సణిగారు. ఆ మోషే ఏమయ్యాడో అని అంత గొప్ప దేవుని దృష్టిలో నమ్మకమైన వాడైనటువంటి మోషే మీద కూడా సణిగారు. 40 రోజులు ఆయన కనబడకపోయేసరికి ఇదంతా చూసి ప్రభు కోపం అన్నాడు, మోషే 20 సంవత్సరాల పైబడిన వారందరినీ నేను అరణ్యంలో సంహరిస్తా, 20 ఏళ్ళ పై తక్కువ వాళ్ళని బ్రతకనిస్తా, ఆ తర్వాత వీళ్ళని నేను ఆ కనాను దేశానికి పంపిస్తా. సణిగిన వాళ్ళు ఉన్నారే, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళందరినీ కూడా నేనేం చేస్తాను? సంహరించేస్తాను. దేవునికి కోపం వస్తే ప్రేమ కలిగితే ఎంతైనా ప్రేమిస్తాడు. బైబిల్లో నన్ను కనుపరచు వారిని నేను